షుగర్ ఉన్న వాళ్ళు రైస్ మధ్యాహ్నం పూట తినాలనా? లేదా నైట్ పూట తినాలనా? అని ఒక పేషెంట్ అడిగారు. అయితే నార్మల్‌గా షుగర్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి అంటే, మధ్యాహ్నం ఒక పూట రైస్ తినాలి. అండ్ నైట్ పూట మిల్లెట్స్ తినాలి. ఎందుకు మధ్యాహ్నం పూట తినాలి అంటే, మీరు మధ్యాహ్నం పూట ఒకవేళ రైస్ తీసుకున్నారనుకోండి, మధ్యాహ్నం నుంచెల్లి నైట్ వరకు యాక్టివ్‌గా ఉంటారు. ఇంట్లో పని చేసుకోవడమో, లేకపోతే బయట పని చేసుకోవడమో, ఇలా యాక్టివ్‌గా ఉన్నప్పుడు ఏమవుతుంది? మీరు ఏదైతే ఫుడ్ తీసుకుంటారో, ఆ షుగర్ అనేది యూజ్ అప్ అవుతుంది. మీరు చేసే వర్క్‌కి అది యూజ్ అయిపోతుంది. ఎక్కువగా స్టోర్ అవ్వదు అండ్ షుగర్ గూడా ఎక్కువగా పెరగదు. అదే ఒకవేళ మీరు మధ్యాహ్నం తినకుండా నైట్ తిన్నారనుకోండి, నైట్ ఏం జేస్తారు? యాక్టివ్‌గా ఉండరు. పడుకుంటారు కాబట్టి, ఆ తిన్న షుగర్ ఏంటంటే ఎక్కువ యూజ్ అవ్వకపోవడం వల్ల షుగర్ అనేది పెరుగుతుంది. అండ్ అదే కాకుండా షుగర్ అనేది ఇది స్టోర్ అవుతుంది. సో, అందుకోసమే మీరు మధ్యాహ్నం పూట రైస్ తింటే ఏంటంటే, మీరు వర్క్ చేసినప్పుడు షుగర్ ఎక్కువగా పెరగదు అండ్ ఎక్కువగా స్టోరేజ్ గూడా అవ్వదు. అలా తింటేనే కరెక్ట్. నైట్ టైమ్ ఏంటంటే మిల్లెట్స్ తీసుకోండి. ఎందుకంటే అది లైట్‌గా ఉంటుంది. షుగర్ ఎక్కువగా పెరగదు కాబట్టి నైట్ టైమ్ మిల్లెట్స్ అనేది తీసుకోవాలి. అర్థమైంది గదా! మీకు కూడా ఇలాంటి డౌట్స్ ఏమన్నా ఉంటే కింద కామెంట్ చేయండి. థాంక్ యూ.